హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్లె శేఖర్ కామెడీ. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గంట అయితే గట్టి కొట్టేరి. మనిషి ఏం చేస్తాండో లోపట. ఓ మనిషి బయటికి రా. ఎంతసేపు ఉంటావు ఇంట్లో? ఊరికి పోవాలంటే రా అంటే ఏందే ఏమో పడి పాటు లేనట్టు బయటికి రా అనిపిస్తాను. ఏం సంగతి చెప్పు. నువ్వు ఇట్రా. ఏంది చెప్పే. ఇయో ఖర్చు పుతికే ఏం ఉత్సాహం అండి? పనికిమాలిన ఉత్సాహం. ఉత్సాహం ఎక్కువ ఉండదు కదా, తెలివి తక్కువ ఉత్సాహం పనికిరాదు కదా. ఏంది ఖర్చు పుట్టుకన్నా? నీ కంటికి ఎట్లా కనబడతానే? గది కూడా ఉతుకోవా? అయ్యో ఉతకరాదే, పండకి పోవాలి. బస్ లో పోతా కదా, ఎండకు చెమట తుడుచుకుంటా. అబ్బా కొడుకు, పండగ పోదామని ఫిక్స్ అయినవా? నిన్నెవడు పంపిస్తారే? ఏంది పంపవా? నేనెందుకు పంపిస్తా? నువ్వైతే నాకు బువ్వ కూర ఎవరు అంటారే? ఇల్లు పనులు ఎవరు చేయాలి? చేసుకో, ఉన్నాయి కదా కాలు రెక్కలు మంచిగానే. అంటే ఇప్పుడు అవసరమా? మన ఇంటికాడ పండుగ లేదా? మా ఇంటికి పోతేనే పండుగ ఉంటది, ఈడేం ఉంటది? పండుగ రోజు నువ్వేమైనా ఇంట్లో ఉంటావా? ఊరంతా తిరుగుతావు, నేను ఒక్కదాని ఇంట్లోనే ఉండాలి. నువ్వు కూడా నా తోక పట్టుకొని రావే. ఇద్దరం ఊరంతా తిరుగుదాం. ఫేస్ టు ఫేస్. అమ్మకి ఏడా పని లేదు, పండుగ పోతాడ పండుగ. అయినా ఈ దస్తెందుకే పండుగ పోతే? ఓ దిక్కుమల్లోడా, పండగకి ఇంటికి పోవాలంటే దస్తు ఎందుకంటావేంది? చెద్దరు కప్పుకొని పోవానేని. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. చేతులు కచ్చిపుంటే ఎంత మంచిగుంటది. చెమట వచ్చినప్పుడు అలా తుడుచుకుంటా. గమ్మతి మాట్లాడతావేందే రావుని? నువ్వు బస్సుకు పోతావు, బస్సులో నీకు చెవిట ఎందుకు వస్తుంది? ఏమన్నా తలుపులు వేస్తారా? కిటికీ తీస్తారు, చల్లగా ఎంటకలు ఎగురుతాయి కాదే. పండుగ పూట మస్తు మంది ఎక్కుతారే, ఒత్తుకుంటా పోతారు. ఇంకా కిటికీలకి వెళ్ళి గాలేడత్తది, ఇంకా ఎంటికలు ఎగురుతాయట. ఒత్తుకుంటూ పోవడం అవసరమానే? మరి ఇక్కడనే ఉంటే అయిపోయాయి కదా. ఇవాళ పోయి రేపు వస్తావు, అవసరం ఒక్క రోజానికి? ఒక్క రోజులు ఎందుకు పోయేస్తా? నేను 15 రోజుల దాకా అటే పోతానా. అవ్వో సడన్ గా చెప్తానవేందమ్మా? నిన్న మొన్న చెప్పలే మరి 15 రోజులు పోతా అని? నువ్వు ఇప్పుడు దస్తి విండవా? అదేమన్నా బొత్తన జాడిచ్చేందుకు దస్తి కూడా విండుకోవాలి. పిండుతావా ఇప్పుడు? పిండుతా గాని మీ అమ్మగారింటికి అయితే పోవు కదా. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. పోంతి గట్ల మంచిగా ఉన్నది. ఏదో అమ్మగారింటికి పోవద్దని వింటారా? రోజుకి ఇచ్చడే ఎంత బట్టలు విండు, లేకపోతే మా అమ్మగారింటికి పోతా అంటావు ఏంది? చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. అందుకొని తప్పితే నీ సబ్బిది కాలే మొక్క ఇంటికి వెళ్ళి తప్పితే. ఇగో ఏంటిది? నిన్నెవడు పోనిస్తాడమ్మా? కాళ్ళకు తాడు కట్ట ఏమనుకుంటానవా? మొగుడు పంపేది పెళ్ళం పోతుందట. ఇట్లా బ్రష్ బి అయితే నిన్ను ఎవరెక్కనియాలి? ఆ బస్సు దూరం నేనే కదా. నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. నా పిల్ల వస్తుంది, నా పిల్ల ఒక్కటే ఉండాలి బస్సులని. ఇది వరకే కోతి లెక్క ఎర్రగుండు, మళ్ళా ముఖం మీద పౌడర్ రద్దుడేందే అంత పేలినట్టు కనబడుతుంది. అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. ఎప్పుడు చూడలే కావచ్చు అమ్మను కాదా? మంచిగా చూసుకుంటానన్న పేరు నీకే వస్తది. ఏది మేకప్ పౌడర్ వేస్తే మంచిగా చూసుకుంటాడు, పౌడర్ వేయకపోతే చెడ్డ చూసుకుంటాను అన్నట్ట. ఎందుకు వస్తారో అందరికి నువ్వు అందరూ చూడటట్టు దస్తి పిండుతావా అని అంటలేవా? అయ్యో ఒక దస్తే బట్టలు విండినట్టు చెప్తాను. నీకేమరి పడుతుందే? నువ్వు చెప్పినట్టు తింటాను కదా, నీకేం తెలుస్తలేదు. పని చేస్తాను కదా నువ్వు. ఇంకో గివ్వి అంటే కొత్త ఏమనుకుంటానమ్మా? నన్ను పని చేస్తుంది చక్కగా చెప్పి విన్నవా? అన్ని సుండిపోను మాటలు మాట్లాడితే తిక్క రేగుతుంది నాకు. సుండిపుండి మాటలు అంటారు దాన్ని.
అబ్బో కొత్తగా వింటానా బస్ టైం అవుతుంది తొందరగా అని ఏడికి పోతావు? బస్సు టైం అవుతుంది, బస్ టైం అవుతుంది. అగో నువ్వేమనుకో, నీ బతుకే బస్ స్టాండ్ కావాలమ్మా. ఏమనుకుంటాను? ఏంది ఇగో మా అమ్మగారి ఇంటి నుంచి నీకేం తేవాలో చెప్పు అటుకత్తా. మరి పోతా పోతా అంటాను, మరి నువ్వు రామోగడా అంటాను అనే ఏం తేవాలి చెప్పు అని అంటాను. మరి నీ పండుగ పోతే నువ్వు ఒక్కరివే ఉంటావు, మరి నీతోటి ఎవరు ఉంటారు? మనం ఇద్దరం కలిసి పోదామని అంటాను అనే నల్లమొక్కదాన్న నురుసే అందుకొని పడితే నూతిన పడాలే. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. అబ్బో ఏమవుతుంది ఆడికొచ్చి అత్తేలే ఇత్తేలా అని నైతులు మనం ఇస్తాను ఇటువంటి వాళ్ళ వల్లే కదా మన కల్చర్ పాడవుతుంది. అవ్వో బిడ్డ, ఇంటికి వస్తే నీ అయ్యా పంచపర్వన్నాలు పెడతారానే, మీతోటి నాకో బుక్ ఎత్తాడు, నాకేమో సపరేట్ తెచ్చి పెట్టినట్టు మాట్లాడతారు ఏంటే. అయినా నీ ఇంటికి వచ్చి నీ ఇద్దరు మనం ఏం తీసిండే? మటన్ తెమ్మన్నా, చికెన్ తెమ్మన్నా, కళ్ళు తెమ్మన్నా చెప్పే నల్లమొక్కదానా. ఎందుకు వస్తాను పెద్ద పిట్ట లెక్క? ఉన్న మాట అంటే ఊళ్ళోనే ఉండద్దంటావు. సరే తరలే. నీ అబ్బా ఈ శాస్త్రాలకు ఏం తక్కువ లేదే. నువ్వు చూసుకుంటావు, నేనేం చూసుకోవాలనే? నీ నురుకు దుద్దుకో అన్నా. చిటికలే రాకి ఆ చేతులు అరిగేటట్టున్నాయి, చేతులు అయితే కడుక్కో ముందుగాల. మా అనుకుంటామ్మా, నువ్వు చెప్పన్నా. ఇగో నేను కూడా వస్తాను మీ వాళ్ళ ఇంటికాడ ఒక్కడి నుండి ఏం చేయాలి? అవో ఏమద్దు, పోయినసారి మస్తు లొల్లి పెట్టినావు. ఓ బుజ్జి, ఏం లొల్లి పెట్టనే? సప్పడగా తింటా, సందుల వంట. నువ్వు లేపితే చక్కగా ఇంటికి వస్తా. ఏమంటావే? నేనేమన్నా అద్దనే అంట. అయ్యో గట్లనకే అబ్బా. ఓ బుజ్జి, అదుపా నాకెవరు ఉండరే? నాకు నువ్వు, నీకు నేను, ఒకరికొకరవును నేను. పోయినసారి కూడా గిట్లనే అన్నావు, గిట్లా అంటే తీసుకోపోయినా. అప్పుడు ఈ పాట పాడే ఎందుకు పడినా? పాడలే. నీ కోసం జీవించా చిలుక, నా ప్రాణం నీవేనే మనితునుక. నాకేనా చెవుడా? రిపీట్ చేసి వాడతాను. నువ్వు తునుక అంటే మటన్ తునుక అనుకుంటావని, అందుకే పాటల ఈ సరవని మనితునుక. నన్ను నిన్ను కలిపింది నీ కోసం జీవించా చిలుక, నా ప్రాణం నీవేనే మనితునుక. ఎంతసేపు పాడతావు ఈ పాటని? నేను వాడినాక నువ్వు వాడవానే? నేను ఒక్కనేనా? అంటే పాటను నేను హీరోన్ అయితే నువ్వు జీరోనానే? అబ్బో హీరో ఇగో అద్దల మొక్కలు చూసుకో. అబ్బా కొడుక, అద్దం తెల్ల మీసాలు కాదే ఇది. ఇంకో అప్పుడప్పుడు అత్తయ్యి, ఇవాళ రేపు చిన్న పోరగాళ్ళకి అత్తని. నాకు అలాగానే ముసలోను అయినా అంటాను, మరి 5 ఏళ్ల పోరనికి అత్తంది, ఆడు ముసలోడు అయినట్టానే అనే. ఆ పోరుడు కాబట్టి అట్లా వచ్చినా అనుకోవచ్చు. నువ్వేం పోరనివి కాదు కదా. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. పోరలకు అత్తయ్యి, పెద్ద మనుషులకు రావా? నీ అబ్బా, మరి 80 ఏళ్ల ముసలోడు కూడా రాలే, ఆడు వయసోడే నానే. ఇప్పుడు ఏమంటావు చెప్పు? మరి నా తెల్ల మీసాల గురించి నువ్వు ఎందుకు మాట్లాడినావు చెప్పు? పోనీ మీసాల మన్ను నేనేమన్నా గానీ నువ్వైతే రాకే. ఇంకా సాయంత్రం నీకు మంచి చీర కొనిస్తా, లేకపోతే ఇప్పుడే బట్టల షాప్ పోదావే. మీ ఇంటికి నేను అత్త. ఇంకో ఒక్క నీ కరుణ అనుకో, ఈ శంకర్ గారు అత్తగారు విలువరా ఊకొక్కడే పాడవుతారా అని అందరు నవ్వుతారే. ఆయన నువ్వు పండుగ పోతే నేను ఏమన్నా తింటానా అనుకుంటానా చెప్పు? మంది నెల పోతే మానం పోతాందే బుజ్జి. నీ దగ్గర పైసలు ఉన్నాయి కదా, నీ పైసలు తీసుకొని వండుకో. నేను నీ అబ్బా దావది కాదే, నువ్వు పోతే 10,000 అయినా ఖర్చు పెట్టుకుంటా, కానీ నువ్వు నా పక్కకున్నావు అనుకో, నాకు 1,00,000 రూపాయలు ఉన్నంత సంబరమే. నువ్వు లేని ఖర్చు ఎందుకు? దావత్ చేసుకున్నావు, తాగినంత సేపు ఇంత తాగుతాం, రిమ్ అవుతాయి. రెమ్మ దిగినాక మళ్ళీ నువ్వు గుర్తుకురావా అని. మాసాంతి ఇప్పుడు ఏమంటావు? నువ్వు గవ్వండి కాదు కానీ నీ అవ్వగారి ఇంటికి ఎందుకు తీసుకపోవు చెప్పు? నన్ను ఎందుకు తీసుకపోవే? ఎక్కడ నగ్గాలో కాదురా, ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పోడు. గిట్లా రొల్లి పెడతాను అని అద్దంటారా? నేను గిట్లా కాదు, నువ్వు నేను మంచిగా లేను, నేను ఎర్రగున్నా, నేను కర్రగున్నా, ఇద్దరు పోతాను, నువ్వు తీసుకపోతావు అనుకుంటానా? అరే ఒక్కొక్కరు మా ఇంటికి రావా అని బతిలాడతారు. నువ్వేందే అద్దు మంచిగా దావత్ చేసుకుంటావు. నువ్వు నన్ను విడిచిపెట్టి పోతానవంటే
అంత సీన్ లేదు నీ ముఖానికి. ఆ? నీ మొక్కానికా నా మొక్కానికా? నీ ముఖానికే. మరి ఎందుకు తీసుకుపోతారో చెప్పు. నువ్వా సొచ్చేదాకా సోమలింగం సొచ్చినాక రామలింగం అంటావు. ఆడి వెనక వాళ్ళకి ఇప్పుడు ఇట్లున్నట్టుంటావా? వేరే అవుతావు ఇక. అట్లా అనకే బుజ్జి, నాకు తెల్ల మీసాలు ఉన్నాయని అంటానవా? కలర్ ఎత్తనే కవర్ అవుతుంది. ఎలా కనిపిస్తుండ్రా నీకు? ఏ గట్ల కాదే, నేను గట్ల అంటలేను గాని నువ్వు ఉండే కాడ ఉండవు అంటానా. ఇగో బుజ్జి, నీ మీద ఒట్టే. ఆడి పోయినాక నువ్వు కూసోమ్మంటే కూసుంటా, నువ్వు లేమ్మంటే లేస్తా, నువ్వు అయ్యమంటేనే పోతా. ఏంటిది పోసేది? చుచ్చు. మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా. మాసాల్తి ఆ మాత్రం భయం ఉంటే మంచిగానే ఉండు. అరే ఈ ఒక్కసారి చూడే, నా మాట నమ్మే. ఇప్పుడు నిన్ను తీసుకోపోతే నాకు చీరలు కొనిస్తాను కదా, ఆ. పైసలు ఉన్నాయా మరి? ఉన్నాయి, వచ్చనున్నాయి, ఇప్పుడే కొనిత్తపా. చూపెట్టు. కమలాసన్ చూపెట్టుడు ఎందుకే? నీకు చీర కొనిత్తా అయిపోయా కదా. నా దగ్గర మస్తు కొత్తలున్నాయి, కొనిత్తపా. సరే నాకు చీర కొనిస్తే చాలు. ఇగో ఆడికి పోయినాక అయితే పిసపిసి ఏది చెప్తానా. ఏం చెయ్య, చీరతో పాటు పూలు కూడా కొనిత్తా పావే. అవ్వా, నాకు కళ రాత్రి కట్టచ్చి పాడైంది ఏంది? నేను చచ్చిపోయినట్టు వచ్చేది కళ. నేను చచ్చిపోతుంది నవ్వుతాను. మరి నేను నిజంగా చచ్చిపోయినట్టు యాక్టింగ్ చేస్తే అది ఎడుతుందా? లావణ్య, ఓ లావణ్య, ఏంటిది? లావణ్య, నేను చచ్చిపోతే నువ్వు నవ్వుతానవేందే? పీసగిట్లా లేచిందా? నువ్వు చచ్చిపోవడేంది, నీ నవ్వుడేంది? ఏం మాట్లాడుతున్నావు? లేదు, నేను చచ్చిపోయినాక నువ్వు ఏడు అన్నా నవ్వుతానవే. బాగా బరి తెగించావు. నువ్వు గట్ల అనక ఎర్రమ్మగడా, నువ్వు గట్ల మాట్లాడితే నాకు గుండెలు పలిగినట్టు అవుతున్నాయి. నువ్వు చచ్చిపోతే నేను ఉంటానానే? మరి గట్లచ్చి పాడైందేమే కళ. అవునే లావణ్య, నేను చచ్చిపోయినట్టు యాక్టింగ్ చేస్తానే నువ్వు ఎట్లేడుతో చూస్తా. ఊకో, గట్ల ఎవరన్నా చేస్తారా? ఛీ, నాకు నమ్మబుద్ధి అవుతుంది లావణ్య. నేను చచ్చిపోయినాక చూడొస్తానే, నేను ఒకసారి యాక్టింగ్ చేస్తాను, నువ్వు ఎట్లేడుతో చూస్తానే. ఏ ఊకో, ఏం మాట్లాడతాను? లేదు, నేను చచ్చిపోయినట్టు యాక్టింగ్ చేస్తా, నువ్వు ఏడవాలి. సరే, నువ్వు చెప్పు తింటావా? బాయే మంచం తెచ్చుకుందాం. ఇగో లావణ్య, ఇప్పుడు నేను చచ్చినట్టు యాక్టింగ్ చేస్తా, నువ్వు ఎట్లేడుతో చూస్తానే. అయితే వండు ఎడతా గాని. నీ యాక్టింగ్ ఓ ఎర్రమ్మగడా, నన్ను ఇడిచిపెట్టి పోయినవా ఎర్రమ్మగడా? నువ్వు రోజు నన్ను మంచిగా చూసుకుందు కాదు ఎర్రమ్మగడా. నువ్వు నన్ను ఇడిచిపెట్టిపోతే ఎర్రమ్మగడా ఒళ్ళంతా చెమట పట్టేస్తుంది. నీ అబ్బా గత మీద ఏరుతానే, గట్టిగా ఏరువు. ఓ ఎర్రమ్మగడా, నన్నాగం చేసిపోయినావు కాదు ఎర్రమ్మగడా. ఇప్పుడు నన్ను ఎవరు చూసుకుంటారే ఎర్రమ్మగడా? నువ్వు లేచురా ఎర్రమ్మగడా. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే. నిన్ను వాళ్ళు చూసుకుంటారా అంటాను ఏందే? నేను లేనాయే, అది నాకు నచ్చలే. హాస్యం సరదాగా ఉన్నారు శాస్త్రి గారు. మంచిగా నన్ను ఎట్లా ఇడిచిపెట్టి పోయిపోద్దయిందే నాయన. నేను ఒక్కదాన్ని ఎట్లుండే నాయన. లేయే. నీ అబ్బా పొద్దుగాల మరేసి అన్నం తిన్నా కాదే, కడుపు ఎందుకు కూపుతానవే? కడుపు ఉప్పుకుంటాడు. ఓ దిక్కుమల్లోడా, ఏడుమంటావు వేది ముట్టుకోకంటావు. ఎట్లా ఏడుమంటావు మరి? ఎడువు అని అంటాను. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్ రా. ముట్టుకొని ఏడతావే, మూసుకొని ఎడవరాలా? మూసుకొని ఏడుతో పాటు. ఓ ఎర్రోడా, ఎంత పని చేస్తువిరా ఎర్రోడా? నువ్వు నన్ను ఇడిచిపెట్టి పోయినవారా ఎర్రోడా? నువ్వు లేచి రారా ఎర్రోడా? నన్న వాళ్ళు చూసుకుంటారా ఎర్రోడా? తిన్నదంతారు కదాక ఎర్రోడా. అంత తప్పెడతాను, అంత తొండి. మళ్ళీ ఎవరు చూసుకుంటా? నేను లేనా? ఇగో లతక్క కొత్త చీరలు తెచ్చిందట, అలా కొనుక్కుంటూ పా. సరే గాని పూల చీరలు తక్కువ రేట్కే ఉంటాయి. ఇగో 2 కాదు 3 కొట్టుకుంటా. ఇక నువ్వు ఇట్స్ పెడతావా? నువ్వు 3 అన్న కాడ 4 కొంటావు, తప్పుతుందా? కొనుక్కుంటూ పా. మరి మా ఎవరితో పాటు లేరా ఎర్రోడా? నువ్వెంత పని చేస్తువిరా ఎర్రోడా? నన్నెక్కడ కాకుండా ఎత్తువిరా ఎర్రోడా? నువ్వేనా కొనుక్కుంటా చెప్పు. అగో ఎర్ర మా ఇంట్లో ఏడిపినత్తాందే. అవునే, ఎందుకో అడుగు చూద్దాం పా. కొంప తీసిపోయిందా ఏంది? పోయిందా? సూత వెళ్తుందా? ఆ
వచ్చినవా అల్లుడు? మీ మామ నన్ను అన్యాయం చేసిపోయిండు అల్లుడు. అయ్యో మామ, నీకు అప్పుడే 100 నిన్నే ఆనే మామ. కోటర తాగిస్తుందా అల్లుడు అని కోటర అయినాక 30 తాగటోని కాదు మామ. 90 ఎత్తుతే దించకుండా తాగటోని కాదు మామ. గిట్ల సడన్గా ఎట్లా పోయినావు మామ? కోటరాని 30 తాగేది కాదు అత్త. నువ్వెందుకు పోయినవే మామ? మళ్ళీ నాతోటి ఎవరు తాగుతారే మామ? ఏందల్లుడు 30 తాగొచ్చిండా? నాతో కోటరా అన్నాడు కాదు అల్లుడు. అయ్యో, నువ్వు చచ్చిపోయినాక నిజాలు చెప్తారా మామ? నువ్వు మీద నుంచి నన్ను ఏం చెయ్యకు మామ. అత్తం చూస్తా అంటే బాధ అనిపిస్తుందే మామ. మొన్న వచ్చి కాదే మామ, నీ బిడ్డ దగ్గరికి కూడనుకున్నదందుకు కూరేసినవు కాదే. అంత గట్టిగా ఎందుకు కొడతావు కూర కోసం? కూర కోసం కాదే, నీ కూర తీసుకపోయి పెంట మీద ఎత్తు. బంగారం అసుంటి మనిషి ఏమైంది కాదే. ఇసుంటి మనిషి ఏడ దొరకండి. ఓ మామా, లే మామా. లే, నీ బిడ్డను నీ అల్లడత్తుండు కాదేనా? వాళ్ళతో మాట్లాడి రాదేనా? లే మామా, లే మామా. ఇదొక హఠాత్ పరిణామం. ఏడగొడతానవరా? నిజంగా చంపేటట్టున్నావు నన్ను. అవ్వ కొడుకు దయ్యం లేచిందే. ఓ అల్లుడు సావలేదురా, అచ్చిగానే ఇక రారా. అబ్బో రమలి, మామ దయమై పిలుస్తాండే. మేము రా మామ, నీకు మొక్కి కొత్తాం. నువ్వు చూసుకోబల్లా. ఏ అల్లుడు చచ్చిపోయినట్టు యాక్షన్ చేసిండు. దా అల్లుడు, దా బిడ్డ ఇగరా. ఏంది యాక్టింగ్? యాక్టింగ్ నీ అవ్వని ఇది వరక సల్ల చెవిటలు పుట్టించినావు కాదు మామ. నువ్వు అవన్నీ చెప్పవు అత్త అత్తాను. ఇగో అల్లుడు, మీ మామకు రాత్రి కలలనట చచ్చిపోయినట్టు కల వచ్చిందట. నేనట నవ్విందట. కావాలని యాక్టింగ్ చేసి నన్ను ఎడమన్నాడు అల్లుడు. ఓ నీ దుంపదేగా, నువ్వు చచ్చిపోతే అత్త నవ్విందని మళ్ళా చచ్చిపోయినట్టు యాక్టింగ్ చేసి ఏడువంటారవా? మాకైతే జల్లు అన్నది కాదు మామా. గిట్ల ఎవరైనా ఏపిస్తారా చిన్నబాపు? ఏంది ఇది? అట్లా అనిపించింది బిడ్డ, అందుకే చేసిన. ఇప్పుడు నేను నిజంగా చచ్చినా అది ఎడవకుండా మంచిదే. గవే మాటలే చిన్నబాపు. ఇంకొక గట్ల మాట్లాడితే మంచిగా ఉండదు చెప్తానా. గదేం పిసరో మామ. అత్త నేను ఎంత మంచిగా చూసుకుంటది, బంగారం లెక్క చూసుకుంటది. దడ పుట్టింది నిజంగానే పోయినావు అనుకోని. నాకైతే గుండె ఆగు. నువ్వు ఓడేమో గాని నేనే పోతున్నా జరైతే. అవుగన్నా యాక్టింగ్ ఎట్టుందిరా అల్లుడు? ఇప్పుడు నీ మనసు నిమ్మలం అయిందా? మంచిగా ఏడ్చిందా? గట్లా పిస పిస పనులు చేయద్దే. ఎవరైనా చూస్తే ఏమనుకుంటదే నీ అన్ని. అయితమైతే అత్త ఏదో మామ తెలివగా చేసిండు, ఆయనకు మనసు నిమ్మలమైంది. అయితమే గాని చచ్చిపోయినట్టు యాక్టింగ్ చేసినావు కదా, నువ్వు కళ్ళు మూసుకున్నప్పుడు అది నీ మీద ఆరవచ్చానే. ఇది పోవన్నంటే కోటి దింపేయాలి, అర్థమైతుందా? అట్లా చేస్తే ఏమన్నా ఆల్తాదిరా మీద. మరి ఏం కోడి దింపాలరా? అందరైతే ఊరు కూడా దింపేస్తారే, ఏమంటావే? ఇగో నాకు జుట్టు కూడా ఇష్టం చెప్పరా. ఊరు కూడా దింపేయి, జుట్టు కూడా కోసి ఇద్దరికి భోజనాలు పెట్టు, మొత్తం పోతుంది. ఏమంటావే? ఎవరు నువ్వు? ఎలా ఉన్నా అంటే ఊరు కోడి దింపేస్తా, జుట్టు కోడి కొత్తాలుడు. ఇగో ఇంకో తాప ఇస్తుంటే పిస పిస పనులు చేయకు, అర్థమైతుందా? సరే అల్లుడు. ఇంకో ఊర్లో పోయి ఊరకోడు జుట్టుకోడు పట్టుకొద్దాంపా. మాలు మసాలు నూరుదు బాయ్. నూరుతా, పోయి తీసుకురా పో. గట్టు కాదు గిట్టుదా, రావెందుకు? నువ్వు రావే, బాగా రాదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్లె శేఖర్ కామెడీ. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గంట అయితే గట్టి కొట్టేరి. ఎట్లున్నారా యాక్టింగ్? సూపర్ ఉన్నది. గట్లా చేయద్దు, అర్థమైతుందా? ఇంకా ఊరు కోడి దింపేసిండు, జుట్టు కోడి కోసిండు. దంగ అబ్బా, రాత్రి కళ గట్లా చచ్చిపాడైంది. నేను చచ్చిపోతే నా పిల్లలు నవ్వుతాంది. ఒకవేళ మీ అమ్మ నేను చచ్చిపోతే అది నిజంగానే నవ్వుతుంది. నేను చచ్చిపోతే చూడొస్తానా? ఇప్పుడు చచ్చిపోయినట్టు యాక్టింగ్ చేస్తా, అది ఎట్టేస్తో చూస్తా. అట్లా అన్న నా బాధ నిమ్మల పడుతుంది. చెయ్యన్నా అద్దా చేసే చూపిస్తా. లావణ్య, ఓ లావణ్య, బయటికి రావే. నేను చచ్చిపోతే నా లవణ్ణి ఏడవన్నా నవ్వుతాను. నీ అవ్వని నేను నిజంగా చచ్చిపోతే నవ్వుతుంది.
బతుకున్నాగా నేను చచ్చిపోతే ఎట్లెడుతుందో నేను చూసుకుంటా. ఎట్లెడతావో ఇట్ట బయట పెట్టు. మా ఎడతా నువ్వు వండు నీకెంత తగినం అనిపించింది నాయన, నాకేమైనా ఉన్నదే నాయన. అయ్యో లేవే, ఇట్లా చేస్తే మస్తు